హాయ్ అండి. అస్సలాము అలైకుం అండి. అందరూ చాలా కేర్‌ఫుల్, అలర్ట్ అండి అందరూ. ఎందుకంటే నాకు తెలిసిన కానీ నేను చెప్పను కానీ ఆహ్, మీకు కొంచెం చెప్తాను. ఎందుకంటే అందరేందంటే కొంచెం వాటరు, ఫుడ్డు ఇంకా ఏమేమి మీకు బ్యాటరీలు, ఛార్జింగ్ అవన్నీ మొత్తం అందరూ రెడీ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతూ ఉంది కదా! వార్ ఎక్కువగా జరుగుతూ ఉంది. కానీ ఇంకా ఎక్కువగా ఉంది. ఇది ఆగేటట్టు లేదు. కానీ నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అనుకుంటాను. బంద్ చేస్తున్నారు వాటరు, కరెంటు మొత్తం. కానీ మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరూ. గల్ఫ్‌లో ఉన్న ప్రతి ఒక్క కంట్రీలో ఉన్న గల్ఫ్ కంట్రీ ఉన్న వాళ్ళందరూ మన ఇండియన్స్ వాళ్ళందరికంటే నా తరఫున నేను చెప్తున్నా, అందరూ కేర్‌ఫుల్, అలర్ట్ అండి అందరూ. ఎందుకంటే ఇక్కడ చాలా నలిగిపోతున్నారు. ఇక్కడ చాలామంది మన ఇండియన్స్ వాళ్ళు సౌదీ కానీ, ఖత్తర్ కానీ, బహ్రెయిన్ కానీ, దుబాయ్ కానీ, మస్కట్ కానీ ఇక్కడ చాలా కువైట్ అయితే ఇంకా ఇప్పుడు మేమైతే ఉదయం ఉదయం నేను నమాజ్ చదువుకుంటున్నాను. ఉదయం కూడా అండి ఎన్ని సైరన్ మోగాయి. తర్వాత కూడా చాలా శబ్దాలు వచ్చాయండి. ఒక్క నిమిషంకి అలా ఒక్కొక్క నిమిషం అలా టపా 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 వేసేసారు. మా మేడం వాళ్ళ చెల్లిలో ఇల్లు కూడా కదిలిపోయింది. అలాగా కొంచెం వాళ్ళ దగ్గరలో పడింది. అందువల్ల మీరు కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. నా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నానండి అందరికీ. అంటే మీకు ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. మీరే అర్థం చేసుకోండి. ఇంకా ఇది ఆగేటట్టు లేదండి. చెప్తారు కదా, మనం నాయకుడిని ఎంచుకునేటప్పుడు మంచి నాయకుడిని ఎంచుకోవాలని అంటారు కదా! ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉంది. ఏం లేదు. మనం ఓటేసి వాళ్ళని గెలిపించగలం కానీ మనం పోయి వాళ్ళని మనం ఆపేంత శక్తి మాకు కూడా లేదు వారికి. ఇంకా వాళ్ళ చేతిలో ఉంది. మన నాయకుల చేతుల్లో కూడా ఉందండి. ఇక్కడ బయట కంట్రీ వాళ్ళు కానీ, మన ఇండియాలో కానీ ఇంకా వాళ్ళే కదా డీల్ చేసేది. ఏమున్నది అని వీళ్ళు మధ్యలో డీల్ చేసుకొని మాట్లాడుకొని మధ్యలో మేము పోతున్నాం, ప్రజలు పోతున్నాము. అదేందో కానీ ఫస్ట్ నుంచి అదే వస్తూ ఉంది. ఫస్ట్ ఒక టైంలో అయితే అమెరికా వాళ్ళతో మన వాళ్ళు యుద్ధం చేసి స్వతంత్రం తెచ్చిపెట్టారు. మళ్ళీ వీళ్ళకి ఏం కావాలో అర్థం కావటం లేదని ఇంకా జరుగుతూ ఉంది. ఇంకా ఎక్కడి దాకా పోతాదో తెలీదు. కానీ అందరూ చాలా అలర్ట్గా ఉండండి. ఇది అప్పట్లో ఆగేది కాదు. నా తరఫున ప్లీజ్ మీరు సేవ్ చేసి పెట్టుకోండి. వాటర్ తాగే వాటరు, కరెంటు అవన్నీ ఆఫ్ చేయబోతున్నారు ఇక్కడ కోవిడ్లో. ప్లీజ్ నా తరఫున రిక్వెస్ట్ ఇది.